శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 13వ అధ్యాయం. మరికొన్ని సాయి లీలలు. జబ్బులు నయమవడం, భీమాజీ పాటలు, బాలాషింపి, బావుసాహెబ్ బూటి, ఆనంది స్వామి, కాకా మహాజని, హార్దా నివాసి దత్తోపంతు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తంగాను, భావగర్భితంగాను, అర్థపూర్ణంగాను, శక్తివంతంగాను, సమతూకంతోనూ ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగాను నిశ్చింతగాను ఉండేవారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీర్నైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యా బిడ్డలు తదితర బాదరబందీలు ఏమీ లేకుండా ఎక్కడికి కదలక ఒకే చోట కూర్చొని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధిస్తూ ఉంది. నేను నన్ను మర్చినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరిస్తూ ఉంది. హరి యొక్క ఆ ఆది మాయ బ్రహ్మాదులనే చికాకు పడుతూ ఉండగా నా వంటి దుర్బండైన ఫకీర్ అనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకోవడము సాధ్యము. నిరంతర హరిభజనయే దానికి మార్గము. మాయాశక్తిని గూర్చి బాబా ఆ విధంగా పలికెను. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపాలని ఉద్ధవునకు చెప్పి ఉన్నారు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపాలు క్షీణించినవో వారే నన్ను భజించుట యందు తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రాలు దాటించదను. ఈ మాటలను విశ్వసింపుము, తప్పక మేలు పొందెదవు. పూజా తంతుతో నాకు పని లేదు. షోడశోపచారాలు కానీ అష్టాంగ యోగాలు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసనో వినుడు. భీమాజీ పాటలు. పూనా జిన్నా జున్నర్ తాలూకు నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటలు. 1909 సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురై ఉన్నారు. తుదకు అతిక్షయ వ్యాధిగా ప్రణమించింది. అన్ని రకాల ఔషధాలను వాడను, కానీ ప్రయోజనం లేకుండాను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకు దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించను. మన పరిస్థితులు బాగుండున్నంత వరకు మనము భగవంతుని తలచము అనే సంగతి అందరికీ తెలిసిందే. కష్టాలు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుని జ్ఞప్తికి తెచ్చుకుందాము. అట్లానే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడు అయిన నానాసాహెబ్ చందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరాలు అన్నీ తెలుపుతూ ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయాన్ని అడిగెను. బాబా పాదాలపై పడి బాబాను శరణు వేడుకుంటే ఒక్కటియే ఆరోగ్యానికి సాధనమని నానాసాహెబ్ చందోర్కరు జవాబు రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాట్లన్నీ చేసుకొనెను. అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చునిబెట్టిరి. నానాసాహెబు శ్యామ కూడా అక్కడే ఉన్నారు. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకోదలుచుకోలేదని బాబా చెప్పారు. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదనియు, అందుకే చివరకు వారి పాదాలను ఆశ్రయించితిననియు మొరపెట్టుకొని వారి కటాక్షానికే వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనెను: ఊరడిల్లుము, నీ ఆతురతను పానద్రోము. నీ కష్టాలు గట్టెక్కినవి. ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనప్పటికీ ఈ మసీదు మెట్లు ఎప్పుడు ఎక్కుతారో వారి కష్టాలన్నీ నిష్క్రమించి సంతోషానికి దారితీయును. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయాద్ర హృదయుడు. వారి రోగాన్ని తప్పక బాగు చేయను. ఆ ఫకీర్ అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషాలకి రక్తం గ్రక్కుచున్న ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారి అయినను రక్తం గ్రక్కలేదు. బాబా వానిని దయతో కాపాడుదును అని అభయమిచ్చిన వెంటనే రోగము నయమవడం ప్రారంభించెను. వానిని భీమాబాయ్ ఇంటిలో బస్ చేయమని బాబా చెప్పారు. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైంది కానీ ఆరోగ్యమైంది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవతాటరానిది. అతడు షిరిడీలో ఉండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవాలను ఇచ్చి వాని రోగాన్ని కుదిర్చెను. మొదటి స్వప్నంలో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యాలను కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండో స్వప్నంలో వాని ఛాతిపై పెద్ద బండను వేసి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధను అనుభవించెను. స్వప్నంలో పడిన ఈ బాధలన్నింటితోనూ వాని జబ్బు నయమే వాడి ఇంటికి పోయాను. ఆ తర్వాత అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి ఎందుంచుకొని బాబా పాదాలపై సాష్టాంగ నమస్కారాలు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుండి ఏమయూ కాంక్షించేవారు కాదు. వారికి కావలసినది ఏమన్నా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి యందు ఉంచుకొని అచంచలమైన నమ్మకాన్ని భక్తియును కలిగి ఉండడమే.
మహారాష్ట్ర దేశంలో నెలకు ఒకసారి కానీ పక్షమునకు ఒకసారి కానీ ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయడము సాంప్రదాయము. కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతానికి మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతము అనే ఈ వ్రతాన్ని తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించను. బాలగణపతి షింబి. బాలగణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచి మిగులు బాధపడుతూ ఉన్నాడు. అన్ని రకాల ఔషధాలు కషాయాలు పుచ్చుకొనెను, కానీ నిష్ప్రయోజనమేను. జ్వరము కొంచెమైనను తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదాలపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందు ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నాన్ని కలిపి పెట్టమని చెప్పాను. ఆ వింత రోగ నివారణోపాయమును ఎట్లు నెరవేర్చాలో బాలాకు తెలియకుండాను. ఇంటికి పోగా అచ్చట అన్నము పెరుగు సిద్ధంగా ఉండడం చూశాను. రెంటిని కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాను. అక్కడ ఒక నల్లని కుక్కతో ఒక ఆడించుకుంటూ కనిపించను. పెరుగన్నము కుక్క ముందర పెట్టాను. కుక్క దాన్ని తినెను. అంతటితో బాలాగణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయెను. బాపు సాహెబ్ బూటి. ఒకానొకప్పుడు బాపు సాహెబ్ బూటి జిగట విరోచనాలతోనూ వమనాలతోనూ బాధపడుతూ ఉండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులు ఉండెను, కానీ అవేమీ గుణమివ్వలేదు. విరేచనాల వల్లను వమనాల వల్లను బాపు సాహెబు బాగా నిరసించను. అందుచే బాబా దర్శనానికే మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతన్ని మసీదుకు రమ్మనమని కబురు పంపి అతడు రాగానే తమ ముందు కూర్చుండబెట్టుకొని తమ చూపుడును వేలాడిస్తూ, జాగ్రత్త, నీవిక విరేచనాలు చేయకూడదు, వమనాలు కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువును గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుతూ ఉండెను. డాక్టర్ పిల్లే అనే వైద్యుడు ఎన్ని ఔషధాలను ప్రయత్నించినను రోగం కుదరలేదు. బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకున్నచో తన దాహం పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదం పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకున్నచో రోగం కుదురుతుందని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చిస్తుందని ఏ డాక్టర్ అయినా చెప్పును. కానీ బాపు సాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారు చేసి దాన్ని సేవించెను. విచిత్రంగా రోగం వెంటనే కుదిరెను. ఆళంది స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనానికై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను, కానీ వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయడానికి తోచకుండెను. తిరిగిపోనప్పుడు బాబా దర్శనానికే వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకి ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతన్నిట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయను అని. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాసెను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గినని, కానీ ఇంకను వాపు తగ్గలేదని వ్రాసెను. వాపు పోగొట్టుకోవడానికై శస్త్రచికిత్స చేయించుకొనవన్నని బొంబాయి వెళ్ళను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ళ విరేచనాలతో బాధపడుతూ ఉన్నాడు. బాబా సేవకు ఆటంకం కాకూడదని ఒక చెంబు నిండా నీళ్లు పూసుకొని దాన్ని మసీదులో ఒక మూల పెట్టుకొను. అవసరం వచ్చినప్పుడల్లా పోతూ ఉండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీ చెప్పనక్కర్లేదనియు, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియు కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయేరి. కాకా కూడా పరుగిడ మొదలెడను, కానీ బాబా అతన్ని పట్టుకుని అచ్చట కూర్చుండబెట్టను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పును తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చెను. తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుతూ ఉన్నవి. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మనమని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లన్ను, నీ నీళ్ల విరోచనాలు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయి పనిని చూసుకొనవచ్చును. అందులో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరిరి. పని ప్రారంభమైంది. విరోచనాలు ఆగిపోవటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరోచనాలకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారము వేరుశనగ పప్పు విరోచనాలను హెచ్చిస్తుందే గాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్యే.
హార్దా నివాసి దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరాలు బాధపడెను. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసేదరని తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదాలపై పడెను. బాబా అతన్ని దయా దృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తాన్ని ఉంచి ఊది ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయాన్ని బాబా వానికి ఇమ్మను. ఇది వానికి గుణమిచ్చెను. 2 సంవత్సరాల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయాన్ని బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కానీ వ్యాధి అధికమయ్యెను. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమయ్యెను. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరాలు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తంతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడనెను. అప్పటి నుంచి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. ఒకప్పుడు నానాసాహెబ్ చందోర్కరు కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చిరి, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయింది. ఈ కథలన్నీ నిరూపించేది ఏమనగా అన్ని వ్యాధులు బాగవటానికి అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదాలు మాత్రమే, కానీ ఔషధాలు కాదు. అధ్యాయం